అల్లాయంచు మహమ్మదీయులు యెహోవాయంచు సత్క్రైస్తవుల్ పుల్లాబ్జాక్షుడటంచు వైష్ణవులు శంభుండంచు శైవుల్ సదా ఉల్లాసంబున గొల్వ నెల్లరను ఆయుర్భోగ భాగ్యాది సంపల్లాభంబుల సంగిబ్రోచు పరమాత్ముండొక్కడంచెంచుడీ. మహమ్మదీయులు అల్లా అని భగవంతుని ప్రార్థిస్తారు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين. క్రైస్తవులు యెహోవా అని క్రీస్తు అని వారి దైవాన్ని ప్రార్థిస్తారు. You are holy, faithful, and true. You are the giver of life, the author of every blessing, and the one who holds all things together. I praise you for your goodness, your వైష్ణవులు విష్ణుమూర్తి భక్తులు కనుక పుల్లాబ్జాక్షుని అంటే విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. శివభక్తులు ఈశా ఈశ్వరా అని దైవాన్ని ప్రార్థిస్తారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్మోక్షీయమామృతా. అన్ని మతస్థులు వారు ప్రార్థించే దైవాన్ని ప్రతినిత్యము భక్తితోటి పిలుస్తూ కొలుస్తూ ప్రార్థిస్తారు. భగవంతుడు ఏ రూపంలో ఏ నామంతో ఎవరు ప్రార్థించినా వారికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. రూపరహితుడు నామరహితుడు అయిన భగవంతుడు ఎవరు ఏ పేరుతో పిలిచినా ఏ రూపాన్ని కొలిచినా వారందరికీ వారు కోరిన కోరికలు తీర్చడానికి వారిని ఆశీర్వదిస్తాడు. రూపనామరహితుడైన విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికేది ఆయనే. మనం ఏది కోరినా భగవంతుడు మనకు ఇస్తాడు. మనము మంచిని కోరితే మంచి ఫలితం వస్తుంది, చెడుని కోరితే దాని ఫలితం మనమే అనుభవించాలి. భగవంతుని అడగటానికి మనం అర్హత సంపాదించాలంటే సత్ప్రవర్తన కలిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించాలి. సర్వ మానవ సమానత్వాన్ని నేర్పేదే మతం. మతాలు మతులను సరిచేయనే అనే పరిజ్ఞానం మనం పొందాలి. అడవిలో కూర్చొని ధ్యానించిన ఆలయంలో కూర్చొని ధ్యానించిన ఒక్కటే. మనసు నిలకడ ముఖ్యం. దానికోసమే ధ్యానం వలన మానసిక ఏకాగ్రత కుదురుతుంది. దానివలన మన శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. ప్రార్థన అంటే భగవంతుని హృదయంలో నింపుకొని ఆయన అనుగ్రహాన్ని అర్థించడం కోసం ఉత్తమమైన దానిని కోరుకోవడం. సమస్త లోక సుఖినో భవంతు అని ప్రార్థించాలి.